ఇప్పుడు మనం విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చాం కదా, విఘ్నేశ్వర స్వామి నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసి మనకి అక్కడ 1000 years సంబంధించిన శివాలయం టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడైతే శివాలయంకి అయితే వెళ్తున్నాము. ఈ నుంచి ఇక శివాలయంకి వెళ్తాంగా. ఇప్పుడైతే పిస్తా హౌస్ ఉంటుందంటే ఆడ ఆగాలని చెప్పిండు మనోడు. లింగంపల్లి ఫ్లైఓవర్ ఓపెన్ అయింది కదా, అదైతే సూపర్ ఉంది ఫ్లైఓవర్. అక్కడ వీడియో వ్లాగ్స్ తీసుకుంటారంట మా వాళ్ళు ఫ్లైఓవర్ మీద, చూడాలి. ఇప్పుడైతే మనము చెప్పాను కదా 1000 years మహాదేవుల వారిది టెంపుల్ ఉందని, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. మనం చెప్పాను కదా ఇక్కడ కొంచెం రోడ్డుకి వేస్తున్నారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంది. మీకు గుర్తుందిగా ఈ కమాన్ అంతా దాటేసి వెళ్ళాలి. 12 o'clock మన శివాలయం టెంపుల్ అయితే మహాదేవుల వారిది అయితే 12 దాకా ఉందంట. ఇప్పుడు 11 అయింది. 13 kilometers ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే గుడి బంద్ అయిందంటే వ్లాగ్ చేసుకోవడానికి కూడా కుదరదు మనకి. కొంచెం ఫాస్ట్ వెళ్దాం. మా వాళ్ళు అంతా ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు, కనపడి కూడా కనపడట్లేదు. జై శ్రీరామ్. చూడండి ఇక్కడ పిస్తా హౌస్ ఉంది కదా, మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇది అంటే ఇప్పుడు మన హైదరాబాద్ వెళ్ళే రూటు పిస్తా హౌస్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఔటర్ రింగ్ రోడ్లో మనం ఇట్లా వచ్చాము గణపతి టెంపుల్కి. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తాము. ఈ లెఫ్ట్ అయితే మనం వెళ్ళాలి. 1000 years అంటే తెలిసిందే కదా మీకు చరిత్ర. ఇదంతా సర్వీస్ రోడ్ పక్క నుంచి వెళ్తున్నాం. బాగుంది రూట్, మంచిగా ప్రశాంతంగా. ఈ రూట్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. నాకు తెలిసి అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇదే రూట్, ఇలాంటి సర్వీస్ రూట్ నుంచి వెళ్ళాము. కొంపదీసి అమ్మపల్లి టెంపుల్ ఇటు ఉండదు కదా, ఏమో ఉంటే సేమ్ ఇదే రూట్ అవుతుంది. ఒకవేళ లేకపోతే శివాలయానికి వేరే రూట్ అవుతుంది. ఇక్కడేదో బోర్డు రాస్తుంది చూడండి. పటంచెరు 3 kilometers, పోచారం 0.5 అంట. ఈ లోపలికి పోచారం ఉంటుంది, పోచారం అంట లోపలికి. పటంచెరు అయితే ఇటు ఉంటుంది, 3 kilometers ఉంది పటంచెరు వీడి నుంచి అయితే. ఇప్పుడైతే మనం ఆ రూట్ నుంచి వచ్చాము, ఈ గల్లీలోకి అయితే వెళ్తున్నాం మనం. ఈ లోపల నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో శివాలయము చూద్దాము. ఇప్పుడు మామూలుగా లేదుగా, బీభత్సమే. ఇదంతా ఒక పీస్ ఏరియా ఉంది మంచిగా. కొంచెం ముందుకెళ్దాం. మొత్తం హోటల్ కూడా ఉంది ఇక్కడ. దోశ, టీ, చాయ్, కాఫీ, మంచి విలేజ్ ఇది కూడా. నేను చెప్పాలి, ఔటర్ రింగ్ రోడ్ అంతా సైడ్ డెవలప్ అయితే ఔటర్ రింగ్ రోడ్లో ఇన్ని ఇల్లులు ఉన్నాయి చూసారా. ఖాళీ సర్వీస్ రోడ్లో నుంచి వచ్చినాం మనం. నవ్య అంట, ఏందో నవ్య ట్రాన్స్పోర్ట్ అయింది, కొంపదీసి వాళ్ళదే అనుకుంటా, లేకపోతే వేరే వాళ్ళతో. చూడండి బాగానే లోపల చాలా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వస్తే ఎన్ని ఇల్లులు ఉన్నాయి చూసారా. చెప్పినా వచ్చేస్తే మెల్లమెల్లగా ఔటర్ రింగ్ రోడ్ కూడా సిటీలో మారిపోతుంది కొన్ని నెలకి. ఎందుకంటే ఉన్న పబ్లిక్కి ఏడైతే చెప్పిదంతా. మావాడు శిలాలానికి అటు రూట్ అని చెప్పిండు, ఇటు కొట్టేస్తుండు. మ్యాప్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మన వాళ్ళే కదా చెప్తారులే అని చెప్పి ఉద్దేశంతో మ్యాప్ పెట్టుకోలేదు. నలుగురిలో వచ్చినప్పుడు మ్యాప్ పెట్టుకోవద్దు, ఎందుకంటే మస్తు మజా వస్తుంది. ఎటు వెళ్తున్నాం అర్థం కాదు, ఆగి వెళ్ళాల్సి వస్తుంది. రూట్ అంతా డిఫరెంట్ అనిపిస్తుంది. ఏమైందిరా అని అలా ఇలా మాట్లాడుకుంటూ అక్కడక్కడ ఆగుతూ. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఆగాను తెలుసా నేను విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇంటికా నుంచి ఇడికి 7 times ఆగిన. ఎందుకు అంటే గూగుల్ మ్యాప్ వేయలే మన వాళ్ళు. అప్ అండ్ డౌన్, నేను స్పీడ్ ఉన్నప్పుడు వాళ్ళు స్లో అవుతారు, నేను స్లో ఉన్నప్పుడు వాళ్ళు స్పీడ్ అవుతున్నారు. అట్లా అవ్వుకుంటూ వచ్చినాము. అట్లాగే ఇప్పుడు కూడా శివాలయానికి వచ్చేటప్పుడు 3 సార్లు ఆగినా నేను. పిస్తా హౌస్ దగ్గర ఒకటి, మనం యూటర్న్ అదే మన లెఫ్ట్కి వచ్చాం కదా ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ. ఏ బాబు ఏం నడుపుతున్నారయ్యా మీరు? దోమల బండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వచ్చినారు దోమల బండి సాయంత్రంగా. అది తెలుసు అదే టెంపుల్ అని మేము అనుకుంటున్నాము. యాక్చువల్లీ అదే టెంపుల్ అనుకుంటా, పర్వాలేదు. ఈ నుంచి అయితే లెఫ్ట్, ఇదే కరెక్ట్ అదే టెంపుల్. బా ఏముందబ్బా చెరువు, చూసావా ప్లేస్ ఎంతలో ఉందో.
ఇక్కడ మీకోసం ఆపుతున్నాను. ఇక్కడ చూడండి, శ్రీ శ్రీ ఇంద్రేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలు. అబ్బా, శివరాత్రి వేడుకలు జరిగి మధ్యాహ్నం ఇంద్ర కళ్యాణం. చూడండి పక్కనే చెరువు, ఇంద్రేశ్వర స్వామి దేవస్థానం వారి దారి పక్కనే చెరువు ఉంది. చూడండి మంచి వ్యూ పాయింట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే సూపర్ అనుకోండి. అక్కడ కూడా దేవాలయం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హనుమంతుల వారు అనుకుంటా, హనుమంతుల వారు, జై శ్రీరామ్, జై బజరంగబలి. విఘ్నేశ్వర స్వామి, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు చూడండి, విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ అమ్మవారు చేశారు. ఈ స్టోన్ మీద అయితే మన అమ్మవారి విగ్రహం అయితే ఇటు ఉంది, అమ్మవారిది. టెంపుల్ అయితే 12కి బంద్ అన్నారు. అరే కమల పువ్వులు వస్తాయి చూసారా, పువ్వు అది దాని అక్కడ కనపడుతుంది అంతా. బా సూపర్ అంటే సూపర్ వ్యూ అబ్బా. నందీశ్వర స్వామి ఎదురుగా మహాదేవుల వారు, కొండ. బా ఫోటోషూట్ ఎవరైనా వస్తే సూపర్ ఉంటుంది అబ్బా మీ అందరికి. ఇక్కడ మనం అయితే పార్కింగ్ ఇక్కడ పెట్టేద్దాము, బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళేటప్పుడు అయితే పైన మనకు కనపడుతుందిగా, కాకతీయ కాలంలో ఉన్నట్టుగానే మన ఓరగల్లో ఉంటుంది చూసారా, అట్లా ఉంది. ఇది గుడి బయట అంతా. ఇప్పుడైతే పైకి వచ్చాను. ఈ పైన చూస్తే చాలా విశాలమైన ప్రదేశం కనపడుతుంది. ఎదురుగా అయితే మనకి ధ్వజస్తంభం అయితే కనపడుతుంది. మా వాళ్ళు అక్కడ నిలబడి ఫోటోషూట్ దిగుతున్నారు. మీకు కనపడుతుందా, కాకతీయ స్తూపం లెక్కన ఇట్లా పొడుగా ఉన్నాయి. అంటే అప్పుడు కాలం టెంపుల్ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ ఇంద్రేశ్వర స్వామి దేవస్థానం అయితే చాలా పురాతనమైంది. అది కూడా 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ కూడా ఉంది. మీకు కనపడుతుంది కదా, చూస్తున్నారు కదా వీడియో. ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తే ఇది మెయిన్ టెంపుల్ మహాదేవుల వారిది. ఇక్కడైతే అభిషేకాలు, ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. శివరాత్రి సందర్భంగా ఒక్కసారి గుడి లోపల జరుగుతుంది మార్నింగ్ పూట. మిగతాదంతా మనకి ఇటు లెఫ్ట్ సైడ్లో మహాదేవుల వారు ఉన్నారు, అక్కడ కూడా చూపిస్తాను. అలాగే ఇటు పక్కన ప్రదక్షిణాలు చేసే ప్లేస్ ఇది. ఈ ప్లేస్ బ్యాక్ సైడ్ చూడండి, చాలా మొత్తం ప్లేస్ ఖాళీ, కొండరాళ్ళు, గుట్టలు తప్ప. అక్కడ కూడా ఒక దేవాలయం ఉంది అటు సైడు. మనం ప్రదక్షిణాలు చేసే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇటు పక్కన చూసాం కదా, మనకైతే ఇక్కడ ఇంకో శివలింగం ఉంది. ఇక్కడైతే నిత్యం అభిషేకం చేపిస్తారు. అంటే ఎప్పుడైనా శివరాత్రి రోజు కానీ ప్రత్యేకంగా మనం వచ్చినప్పుడు కూడా మనం కూడా చేసుకోవచ్చు అభిషేకం అయితే వాటర్ తోటి. అలాగే ఇటు పక్కన చూసుకుంటే చూడండి, బ్యాక్ సైడ్ అయితే లింగోద్భవమూర్తి అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది ఇక్కడ. ఇటు పక్కన అయితే గుడి అయితే క్లోజ్ చేసే టైం అయిపోయింది. పంతులు గారు అయితే గుడి క్లోజ్ చేసేస్తున్నారు. ఇది గుడి అంతా టెంపుల్. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా రావాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పైన చూస్తే కనుక ఓం అని చెప్పేసి మన శివలింగం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ శివలింగం అయితే బయట ఇది సూపర్, చాలా బాగుంది. చూసారు కదా, ఇటు పక్కన మెయిన్ టెంపుల్ పైన అయితే చూడండి, గర్భగుడి పైన అయితే మొత్తం వైట్ కలర్తో చాలా కలర్ఫుల్గా అయితే మనకు కనపడుతుంది. ఇటు పక్కన ఫ్యామిలీ అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడి కూడా టెంపుల్ క్లోజ్ చేసే టైం కాబట్టి. నందీశ్వర స్వామి చూడండి సూపరు. అది నందీశ్వర స్వామి ఇట్లా నేనైతే సూపర్ అనిపించింది నాకు. ఇటు పక్కన ఎదురుగా అయితే మహాదేవుల వారు. నాకు తెలిసి పోయిన శివరాత్రికి అయితే ఇక్కడ అభిషేకాలు నిత్యం చాలా బాగా జరుగుంటాయి. ఈ స్టోన్తో అయితే మన మహాదేవుల వారు అయితే ఇట్లా దర్శనం ఇస్తారు మీకు ఇక్కడ బయట అయితే. గుడి క్లోజ్ చేసినా మనం వచ్చినా కానీ ఇక్కడ అభిషేకం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి వెళ్ళొచ్చు, మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి, మనం వచ్చేటప్పుడు ఎంట్రీలో చెరువులు అయితే చూపించాం కదా, అదంతా చెరువు. చాలా అంటే చాలా వ్యూ బాగుంది. చాలా పెద్ద టెంపుల్. ఈ ప్రస్తుతం మీకు ఈ టెంపుల్ అంతా చూపించాను కదా, మహాదేవులు టెంపుల్ మెయిన్ టెంపుల్ అది. టెంపుల్లో దర్శనం ఒకసారి హారతి ఇస్తారు మార్నింగ్, తర్వాత భక్తులు వచ్చేది. ఇప్పుడైతే గుడి క్లోజ్ అయిపోయింది. దర్శనం చేసుకున్న తర్వాత వీడియో అంతా చూశారు కదా. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఓల్డెన్ టెంపుల్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ మాత్రం ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఎందుకంటే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది మన న్యూ వీడియోస్ అన్నీ. మీకు ఇప్పుడు
ఇప్పుడు చూపిస్తుంది శివాలయం ఎదురుగా ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం వచ్చేసి అప్పుడులో పాత ధ్వజస్తంభం. ఇక్కడ పక్కన నాగదేవత అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా పటంచెరుకు 6 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇదే ఇంద్రేశం గిరి విలేజ్. ఇక్కడ ఒక అక్క అయితే చూసారా, మావాడు బండి తీస్తున్నారు. ఇక్కడైతే వచ్చేసి గోమాతలు కూడా ఉన్నాయి. ఇక్కడ సేవ కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ పక్కకి అయితే ఒక రూమ్ ఉంటుంది. ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మా వాళ్ళు అయితే వాటర్ తాగి ఆంటీ వాళ్ళతో ముచ్చట్లు పెట్టారు. ఆంటీ వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఈ టెంపుల్ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని